నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. మనం వైసీపీ పార్టీలో చూస్తున్నట్టయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది ఆ పార్టీ నుంచి వెళ్ళి పక్క పార్టీల వైపు వెళ్ళిన సంగతులు అంటే చాలాసార్లు ఆ సందర్భాలను అయితే మనం చూసినాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఎన్నికలు ఇంత దగ్గర ఉన్నా కూడా ఇప్పటికీ ఆ పార్టీ నుంచి పక్క పార్టీలకు వెళ్ళడం లేకపోతే రాజీనామాలో పర్వాలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇదే కోవాలో మాజీ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే తను ఏంటంటే వైసీపీకి రాజీనామా చేశారు. ఎందుకు చేశారు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ పార్టీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు బయటకు వచ్చేసారు, పక్క పార్టీలోకి వెళ్ళారు. వాళ్ళు అక్కడ వెళ్ళిపోయి వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు. అయితే ఇప్పుడు ఇంత దగ్గర అంటే ఎలక్షన్స్ కి ఇంకా వారం రోజులు ఉన్న టైంలో ఇప్పుడు కూడా చాలా మంది రాజీనామా చేస్తున్నారు. ఆ పార్టీకి చేసి దానికి ఎందుకు చేసామనేది కూడా వాళ్ళ లెటర్లో రాయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకు రాజీనామా చేశారు ఏంటి అసలు? సో సాధారణంగా వీళ్ళకి ఏదో ప్రామిస్ చేసి ఇదిగో అదిగో అని చెప్పి ఈ విధంగానే లాస్ట్ మూమెంట్లో హ్యాండ్స్ ఇస్తూ ఉంటారు. సో ఒకటి ఆర్థికంగా అతను బలంగా లేడను, లేకపోతే సాధారణంగా ఎలక్షన్లో ఏం జరుగుతుందంటే వీళ్ళు ఒక పర్టికులర్ అమౌంట్ చూపించమంటారు. నువ్వు ఈ ఎలక్షన్లో ఖర్చు పెట్టుకోవడానికి నీకు నీ దగ్గర ఉన్న ఒక ఎంత సొమ్ము ఉందని చూపించమని చెబుతారు. వీళ్ళు చూపిస్తారు. జనరల్గా జరిగేది అది. ఇదిగో నా దగ్గర 10 కోట్లు ఉందో, 5 కోట్లు ఉందో, 20 ఉందో, 50 ఉందో, 100 అని చూపిస్తారు. అంటే ఆ ప్రాంతానికి సంబంధం బట్టి, అక్కడున్న పోటీని బట్టి, అక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ స్థానానికి పోటీని బట్టి చూపిస్తారు. మరి ఈయన చెప్పే దాని ప్రకారం చూస్తే 15 కోట్లు చూపించమన్నారు. 15 కోట్లు కూడా చూపించాను నేను. సో ఈయన బేసిక్గా ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలానికి సంబంధించిన ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. ఈయన పేరు అల్లూరి సుందర్ కుమార్ దాస్. ఈయన సో ఆల్రెడీ ఈయన ఎవరైతే ఉభయ గోదావరి జిల్లాలకి ఒక ఇన్ఛార్జిగా ఉన్న మిథున్ రెడ్డి గారు ఉన్నారు కదా, మంత్రి పెద్దిరెడ్డి గారి కొడుకు, ప్లస్ రాజంపేట ఎంపీ ఆయన. సో ఆయన ఈయనకి ప్రామిస్ చేయడం కూడా జరిగింది. ముందు ఏం చెప్పారంటే పి గన్నవరం సీటు మీకు కేటాయిస్తామని చెప్పారు. సో మీరు ఈ విధంగా 15 కోట్లు రెడీ చేసుకోమని చెప్పారు. 15 కోట్లు కూడా రెడీ చేసుకున్నారు ఆయన. సో కొన్ని అనివార్య కారణాల వలన పి గన్నవరం మీకు ఇవ్వలేకపోతున్నాం, మిమ్మల్ని ఎమ్మెల్యే నుంచి ఎంపీకి ప్రమోట్ చేయబోతున్నాం. సో కాబట్టి అది అమలాపురానికి మిమ్మల్ని ఎంపీగా చేయబోతున్నాం అని చెప్పారు. సో ఆయన దానికి కూడా సమ్మతించి తర్వాత మళ్ళీ 2 చోట్ల కూడా ఆయనకి శృంగభంగం చేశారు. ఇటు ఎమ్మెల్యేగాను ఇటు ఎంపీగా కూడా వాళ్ళకి ఇవ్వకుండా చూశారు. బహుశా మీరు చెప్పినది కూడా ఒక పాయింటే. వీళ్ళు ఇంతకాలం అంటే ఎలక్షన్ ఇంకా పట్టుమని 10 రోజులు లేనప్పుడు ఎందుకు బయటకు వచ్చారంటే కూడా కొంతమంది నాయకులకి ఈ విధంగా జరిగినప్పుడు, సపోజ్ పార్టీ వాళ్ళకి సరైన న్యాయం చేయనప్పుడు, సో కొంతమందికి కొన్ని ప్రామిస్ చేస్తారు. నిన్ను ఎమ్మెల్సీగా పంపిస్తామను, నిన్ను రాజ్యసభకి ఎంపీగా పంపిస్తామను, లేకపోతే వాళ్ళ యొక్క ఏ వర్గానికి చెందిన వ్యక్తి అయితే ఆ వర్గానికి సంబంధించిన ఏదైనా ఒక కార్పొరేషన్కి, ఎస్సీ అవుతే ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ అవుతే ఎస్టీ కార్పొరేషను, బీసీ అవుతే బీసీ, ఆ విధంగా కార్పొరేషన్లు కూడా చైర్మన్ చేస్తామనో, లేకపోతే ఏదైనా ఒక మంచి నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని కూడా ప్రామిస్ చేస్తారు. బహుశా వారికి అక్కడ కూడా శృంగభంగం ఎదురై ఉంటుంది. సో ఎటువంటి హామీ లభించకపోవడంతో ఇంక ఈ పార్టీ కూడా అధికారంలోకి వచ్చేలా లేదు, ప్లస్ ఈ పార్టీలో ఉండడం అనవసరం అనుకుని బహుశా ఆయన బయటకు వచ్చి ఉంటారు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్ నాకేమనిపిస్తుంది అంటే గతంలో అంటే మనం కొన్ని వార్తలు చూసాం, ఒక్క సీటుకి 150 కోట్ల రూపాయలు అని చెప్పేసి మాట్లాడారు. మరి ఇక్కడ 15 కోట్లు అనేసరికి వాళ్ళు ఎక్కడో అంటే 15 కోట్లు చాలా తక్కువ అమౌంట్ కదా, 150 కోట్లు ఇవ్వట్లేదు కదా, అందుకోసం ఈయనకి టికెట్ ఇవ్వలేదు అని అనుకోవచ్చా? మరి అలాంటివి అనుకోవచ్చా? మరి అంటే సాధారణంగా ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయమ్మా, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ. సో అక్కడ ఉండే క్యాండిడేట్లు అంటే సాధారణంగా ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉంటారు కాబట్టి, సో బహుశా మీరు చెప్పినట్టుగా ఈ విధంగా ఈ యొక్క సాధారణంగా రిటైర్డ్ టీచర్సు, రిటైర్డ్ జడ్జెస్, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు కొంతమంది వాళ్ళు ఆ గవర్నమెంట్లో వాళ్ళకు అనుకూలంగా పనిచేసి ఆ ప్రభుత్వానికి అడుగులకు మడుగులు ఎత్తినప్పుడు వాళ్ళకి రాజకీయంగా ఈ విధమైన ఒక ఆసక్తి ఉన్నప్పుడు వాళ్ళు రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు. అప్పుడు సో వాళ్ళకున్న ఆర్థిక వనరుల ఆధారంగా 10 కోట్లు 15 కోట్లు చూపిస్తారు, అంతకుమించి చూపించారు. మీరు చెప్పినట్టుగా కొన్ని ఓసీ యొక్క కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. ఆ ఎంపీ అయినా ఎంపీ స్థానమైనా ఎమ్మెల్యే స్థానమైనా అక్కడ బలమైన ప్రత్యర్థులు అంటే ఇంకా
డబ్బు అంటే లెక్క లేకుండా ఉండే బలమైన ప్రత్యర్థులు, ఆర్థికంగా బాగా పరిపుష్టంగా ఉన్న వ్యక్తులు పోటీ పడినప్పుడు, సో నువ్వా నేననే పోటీ సాగినప్పుడు, నువ్వు 2000 ఇస్తే నేను 3000 ఇస్తాను, 3 ఇస్తే 4 ఇస్తాను, నేను 4 ఇస్తే 5 ఇస్తాను పోటీ పడినప్పుడు మీరు చెప్పినట్టుగానే ఆటోమేటిక్గా అక్కడ ఆ ఖర్చు అనేది గణనీయంగా కూడా పెరుగుతూ ఉంటుంది. మనం చాలాసార్లు చూసాం. ఈ ఎంపీ స్థానానికి దగ్గర దగ్గర 500 కోట్లు ఖర్చు పెట్టారనో, 200 300 ఖర్చు పెట్టారనో, 100 కోట్లు ఖర్చు పెట్టారు, 50 కోట్లు ఖర్చు చెప్పుకుంటూ ఉంటారు. సో బహుశా ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీకి సంబంధించింది కాబట్టి, గన్నవరం అయినా ఇటు పి గన్నవరం అయినా ఇటు అమలాపురం అయినా కాబట్టి, సో వాళ్ళు బహుశా ఆ లిమిట్ పెట్టి ఉంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టు సార్, ఇక్కడ ఒక వార్త అయితే హల్చల్ చేసింది ఏంటంటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి అక్కడ 100 కోట్లైనా 200 కోట్లైనా కూడా ఖర్చు పెట్టేసి ఆయన ఎట్లయినా ఓడించాలని చెప్పేసి వంగగీత గారికి సపోర్ట్ చేస్తున్నట్టు కూడా మనకు వార్తలు. ఎక్కడి నుంచి ఇంత డబ్బు వీళ్ళకి వస్తుంది, అసలు ఎలా అనుకోవాలి, అసలు ఇంత డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నారు? ఇదంతా కూడా ప్రజల సొమ్మే కదా మళ్ళీ అల్టిమేట్ గా. 100-200 కాదమ్మా, అది యాక్చువల్ గా దగ్గర దగ్గర వాళ్ళు 300 కోట్లు ఆల్రెడీ తీసుకొచ్చి ఒక చోట పెట్టారని, ఆల్రెడీ ఒక 100-150 కోట్లు ఆల్రెడీ సర్క్యులేషన్లోకి వెళ్ళిపోయిందని, అవసరమైతే 500 కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారనేది ఇది అందరూ బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఈవెన్ దానికి సంబంధించిన వైసీపీ నాయకులు కూడా ఏ విధంగానైనా సరే పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గడప తొక్కనివ్వకూడదని శపథం చేశాడు మా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి సో మేము ఏ లెవెల్ కన్నా వెళ్తాం, ఏమన్నా చేస్తామని చెప్పి ఆల్రెడీ ఒక 1000 మంది గూండాలు కూడా వాళ్ళ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అక్కడ మోహరించారని, సో ఈ విధంగా వాళ్ళే బాహటంగా చెప్తున్నారు బయట. సో ఎంతైనా ఖర్చు పెడతారు. మీరు చెప్పారు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, ఇప్పుడు 2004లో కుటుంబ ఖర్చుల నిమిత్తం కుటుంబానికి కష్టంగా ఉందని చెప్పి ఉన్న ఇంటినే అమ్ముకోవడానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి, అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేత. సో చంద్రబాబు నాయుడు గారు సహృదయంతో సో అమ్ముకో అని చెప్పి ఆయన పర్మిషన్ ఇచ్చాడు. అటువంటి వ్యక్తులకి ఈ రోజున మరి ఈ యొక్క సాక్షి పేపరు, ఈ యొక్క టీవీలు, ఈ యొక్క పవర్ ప్రాజెక్ట్సు, ఈ యొక్క ఆస్తులు అంతస్తులు, ఈ 1000 కోట్ల ఆస్తులు, ఈ ఎక్కడ చూసినా ఈ భవంతులు, మరి ఎక్కడి నుంచి వచ్చిన ఈ దోపిడీయే కదమ్మా. ఇప్పుడు ప్రస్తుతంగా ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అన్నిట్లో కూడా దోపిడీ చేస్తున్నారు కదా. సో ప్రతిదీ దోపిడీ కాబట్టి ఈజీ మనీ. ఇప్పుడు లెక్కర్ ఆయన సొంత లెక్కరే లొక్కర్ బ్రాండ్స్ అమ్ముతున్నారని చెబుతున్నారు. సో కాబట్టి తండ్రిని అడ్డం పెట్టుకునే ఆ రోజున సిబిఐ ఛార్జ్ షీట్లో చూస్తే కూడా 43,000 కోట్ల రూపాయలు స్కామ్ చేశాడని చెప్పి సిబిఐ, ఈడీ కూడా చాలా ఆస్తులు జప్తు చేసింది, చాలా వాళ్ళు ఛార్జ్ షీట్లో కూడా పెట్టడం జరిగింది. సో మరి 5 ఏళ్లలో కూడా ఇంకా ఎంత సంపాదించారు? ఇప్పుడు ఆ సంపాదించిన అవినీతి సొమ్ముతోటి ఏ విధంగా గట్టెక్కాలి, మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు ఇది ఒక వ్యాపారం అయిపోయిందమ్మా. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా వ్యాపారం చేస్తున్నారంటే కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక బట్టల షాప్ పెడితే ఎదురుగుండా ఇంకో బట్టల షాప్ ఒకటి ఉంటాడు, మీరు ఒక రెస్టారెంట్ పెడితే మీకు ఆపోజిట్ ఇంకో రెస్టారెంట్ ఒకటి ఉంటాడు. అలాగే ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా దానికి ఒక కాంపిటీషన్ ఉంటుంది. దాంట్లో మీరు ఓ 5% 10% లాభాలు మించి సంపాదించగలిగిన పరిస్థితి. కానీ ఈ రాజకీయం ఈరోజు ఏమైపోయిందంటే జూదం అయిపోయింది. రాజకీయం ఏంటంటే పెద్ద వ్యాపారం అయిపోయింది. నువ్వు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా నీకు ఇంక ఎదురు ఉండదు. నువ్వు ఈ రోజున మీరు చెప్పినట్టుగా 100 కోట్లు ఖర్చు పెడితే నీ టార్గెట్ 1000 కోట్లు సంపాదించాలనుకున్నావు. 1000 ఖర్చు పెడితే 10,000 కోట్లు, 10,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు. సో ఈ విధంగా ఈ అవినీతికి అనే దానికి అంతు లేకుండా పోయింది. ఆ అవినీతి సామ్రాజ్యాన్ని ఆ విధంగా నిర్మించుకున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం చేజెక్కించుకోవడం కోసం తాను ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యాడు. ప్లస్ తన బలమైన ప్రత్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీకి రానివ్వకూడదని, వస్తే రేపొద్దున సో ఇటు అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు కుప్ప ఆయన నగ్గకూడదని, లోకేష్ గారు మంగళగిరిలో నగ్గకూడదని, పవన్ కళ్యాణ్ గారు ఏమో పిఠాపురంలో నగ్గకూడదని కూడా ఈయన శపథం పూనాడంట. సో చూద్దాం ఇది చివరికి ఇది ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందని. సో ఇటువంటి ఐపీఎస్లు ఇంకా సీట్లు ఆశించిన ఐపీఎస్లు ఇంకా ఎంతమంది బయటకు వస్తారో చూద్దాం. ఇంకా ఈ ఒక 10 రోజుల కాల వ్యవధిలో. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.